ఎస్సీ వర్గీకరణ ఒక సామాజిక సమస్యగా స్వీకరించి తప్పనిసరిగా దీన్ని అమలు చేయాలని కోరుతూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఏసీఎఫ్, దానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అనిత మరియు విజయ్, హాజరైనటువంటి పెద్దలు మందకృష్ణ మాధవి గారు, విమలక్క గారు, ఇక్కడ హాజరైనటువంటి మిత్రులందరికీ ఉద్యమాభినందనలు. అంబేద్కర్ ఒక మాట అంటాడు, మంచం పొత్తు కంచం పొత్తు ఈ రెండు కుదిరినప్పుడు మాత్రమే కులాలు అంతరించిపోతాయి, అసమానతలు కూడా అంతరించిపోతాయి. అందుకని మంచం పొత్తు కంచం పొత్తు కావాలి, ఏ వర్గాల మధ్యన అది సాధ్యమైద్దో చూడాలని చెప్తూ ఉంటాడు. నిజానికి మనమంతా కూడా బీసీలంతా ఒక్కటే అని అనుకున్నట్టయితే బీసీలో ఏబిసిడి వర్గీకరణ జరిగేది కాదు. చాలా ఉపకులాల మధ్యన మంచం పొత్తు కంచం పొత్తు లేదు. అందుకనే ఆ రోజు ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించలేదు. అందులో మెజారిటీ కులాలు కూడా అడ్డుపడ్డప్పటికీ చాలామంది ఇది ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ అని చెప్పేసి ఆ వర్గీకరణను సపోర్ట్ చేశారు. మరి ఇవాళ ఎస్సీలు అన్నింటి మధ్యన కూడా మంచం పొత్తు కంచం పొత్తున్నదా? పెద్దన చెప్పాలి. మరి లేదు. కాబట్టి మీరు 30 ఏళ్ల క్రితం ఇవాళ ఉపకులాల మధ్యన ఈ విభజన జరగాలి, వర్గీకరణ కావాలి, ఈ సమాజంలో న్యాయం అందరికీ సమానంగా అందించబడాలి అని చెప్పి ఉద్యమం ప్రారంభించారు. చాలా కాలంగా కానీ దీన్ని అర్థం చేసుకోవడానికి చాలామందికి అర్థం కాలేదు కూడా. అలాగే చదువుకున్న వాళ్ళ మధ్య స్వార్థం ఎక్కువ ఉంటుందట. మా కన్నయ్య రవి అంటూ ఉంటాడు రెగ్యులర్గా. వాళ్ళే ఇవాళ ఏం చేస్తున్నారు, మా రిజర్వేషన్ ఎక్కడ పోతుందో నష్టపోతామో అని చెప్పేసి దీనికి అడ్డుపడేటువంటి ఒక క్రమాన్ని ముందుకు తెచ్చారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళు అట్లనే ఉన్నారు. మీకు ఏమి నష్టమే మేము ఉండడం వల్ల, మీకు అన్ని ఉనగూరుతాయి, అవసరమైతే మేము కొంత తగ్గించుకుంటాము, ఉండండి, అట్లనే ఆంధ్రప్రదేశ్గా ఉంటేనే మీకు లాభం అవుతుంది అనేది ఒకటైతే, అసలు మీరు పరిపాలించుకోలేరు, మేము వెనకపోయినట్టయితే మీరు నష్టం జరుగుతుంది, అసమర్థులు మీరు అని కూడా చెప్పారు. ఇవాళ మరి ఏ ప్రాతిపదికతో వద్దంటున్నో ఎస్సీ వర్గీకరణను నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇది తప్పనిసరి అయినా అనివార్యమైన ఒక ప్రజాస్వామికమైన ఒక న్యాయమైనటువంటి డిమాండు. తప్పనిసరిగా దీన్ని అమలు చేసి రాజ్యమే పీడితుల పక్షాన నిలబడాల్సినటువంటి సందర్భము. సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు కూడా ఇది సజాతీయత లేని వాళ్ళ మధ్యన ఉన్నటువంటిది కాబట్టే తప్పనిసరిగా దీన్ని వర్గీకరించాలని చెప్పింది. అట్లాగే రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళు వర్గీకరణ చేసుకునడానికి హక్కు కూడా ఉంటుందని చెప్పిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో దీన్ని పెట్టాలని చెప్పడము ఒక అహేతుకమైనటువంటి ఆలోచన. కనుక ఏ రకంగా చూసినప్పటికీ చదువుకున్న వాళ్ళు లేదా మేధావులు అనే వాళ్ళు ఒక అన్యాయమైనటువంటి ఆర్గ్యుమెంట్ను ముందుకు తెస్తూ ఉన్నారు. అది సరి అయినటువంటిది కాదు. కనుక వెంటనే ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పేసి కోరుతూ ఈ డిమాండ్ వెనకాల తప్పనిసరిగా మేము నిలబడతామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.